యేసన్న గారు 10 సంవత్సరాల వయసులో, యేసన్న గారికి 10 సంవత్సరాల వయసులో దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, వెచ్చలివిడిగా ప్రవర్తించే బలహీనపరచే ఆత్మలు ఆయన ఆవరించేస్తే 10 ఏళ్ల నుంచి 17 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలు ఆ బలహీనపరుస్తున్న దయ్యపు శక్తుల చేత పీడింపబడుతూ నెల్లూరు నడి బజార్లో తిరుగుతూ రక్తం కక్కుతూ తిరుగుతుండేవాడు. ఆ తర్వాత 1964వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ శనివారం రాత్రి, ఇదిగో ఈ టైం అప్పుడు ఒక ఇంటి వరండాలో వాళ్ళు సాయంకాల స్తుతి నైవేద్యం అర్పిస్తుంటే, ఈయనకి పాటలు పిచ్చోడు కదండి, పాటలు వినబడుతుంటే వీళ్ళు అక్కడ కూర్చున్నారట. ఆ ఇంటోళ్ళు తిన వాళ్ళకం చూశారు. మాసిన బట్టలు పిచ్చోడు లాగున్నాడు, చెప్పులు దొబ్బేస్తాడేమో అని హడావిడిగా ప్రార్థన ముగించి, లేకు ప్రార్థన అయిపోయింది, రేగు వెళ్ళిపో అని చాపలాగేశారు. ఆ రాత్రి ఆ చీకట్లో వెళ్తూ ఉంటే వెలుగు వెలిగింది ఆయన మీద. క్రీస్తు ఆయన మీద ప్రకాశించారు. క్రీస్తు ఆయన మీద ప్రకాశించారు. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళితే వాళ్ళు గుర్తుపట్టలేదు. నిన్న రాత్రి నేను మీ ఇంటికి వచ్చానండి. అబ్బాయి నువ్వు కాదు బాబు వచ్చింది, ఆడెవడ పిచ్చోడు వచ్చాడు. కాదండి నేనే. ఏం జరిగింది నాయన? అదే నేను ఇక్కడ నుంచి వెళతా ఉంటే అదిగో అక్కడక్కడ వెలుగు. వాళ్ళు బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసి పంపించారు. ఆ దయ్యపు శక్తులు బలహీనతలోంచి బయటకు వచ్చాడు కదండి. ఆ పిరికి ఆత్మ అట్లాగే ఉండేదట. ఆ పిరికి ఆత్మ అట్లాగే ఉంటే దేవుని మందిరానికి వెళ్ళి పాస్టర్ గారితో చెప్పారట, అయ్యగారు నాకు అందులోంచి బయటపడ్డాను కానీ భయంగా అట్లా ఉంటుందండి అని. వెంటనే నాయనా నేను ఒక మంత్రాన్ని చెప్తాను నీకు. ఏం చెప్తాడంట? అన్నీ మీకు అర్థమయ్యేటట్లు చెప్పి సావాలి కదా మేము, అందుకని ఆయన కూడా అట్లే అన్నారండి. నీకు ఒక మంత్రం చెప్తా, ప్రతినిత్యము ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు. ఏం మంత్రం అండి అదంటే, ఎప్పుడైతే నీకు గుండె అధైర్యం అనిపిస్తుందో యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, కలువరి రక్తమే చేయం. ఎవ్వరు లేరనుకో బయటకు ఉచ్చరించు, ఎవరు లేరనుకో బయటకు ఉచ్చరించు, నలుగురిలో ఉన్నాం అనుకో అనుకుంటున్నాం. ఇక ఆయనకి అట్లా అధైర్యం అనిపించినప్పుడంతా ఇట్లా అనుకుంటుంటే, ఏదో యేసు రక్తం చేయం, సిలువ రక్తం చేయం అనుకుంటారు. వాళ్ళ అమ్మగారు ఎవరో ఒకరు వస్తే వీడికి ఆ పిచ్చి పోయింది అనుకున్నాం, మరి ఇప్పుడేదో కొత్త పిచ్చి పట్టినట్టుంది వీడికి అని మరలా బంధువులందరూ కూర్చోబెట్టి, ఏమిట్రా ఆ పిచ్చి ఏదో పోయింది, ఆ దయ్యపు శక్తులు ఏదో వదిలిపోయి బాగుపడ్డావు అని అనుకుంటే, మరి ఇదేమిట్రా కొత్తగా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, ఎక్కడ నేర్చుకొచ్చావురా ఇది ఆయన చెప్పేశారట. అమ్మా ఆ బలహీనతలోంచి బయటపడ్డాను కానీ అప్పుడప్పుడు నాకు అధైర్యం అనిపిస్తూ ఉంది. అందుకనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అప్పుడు వాళ్ళు సంతోషపడిపోనులే, ఇది మంచి పిచ్చి. ఏ పిచ్చి మాట్లాడితే మందా? అప్పుడేమో దయ్యపు శక్తులు బట్టి పిచ్చి పిచ్చి. ఏ పిచ్చి? మామూలు కాదు మీరు. అప్పుడు పిచ్చి పిచ్చి, ఇప్పుడు ఇప్పుడు ఏ పిచ్చి? మంచి పిచ్చి. ప్రతి క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలంటే యేసు రక్తమే